ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ, This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort, those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background, and in particular they have studied in the government schools. I will tell you one thing: if we can bear the sufferings, that means we are going to be successful in life. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను 4 రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వి.అంతా తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ, పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తపన ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రుల వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జె నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 1,60,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గు లైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులైన బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులైన బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు, మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య, కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలోంచి ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా మరెన్నో స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతోని వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపుకుండా అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పలు జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.